హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 39. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక స్టార్ట్ చేసేద్దాం. చైతు మీ డాడ్కి చాలా ఫీల్ అవుతున్నాడు అంటూ పూర్ణ చైతుకి చెప్తుంటే, మామ్ నేను డాడీతో మాట్లాడతాను అంటూ చైతు హాస్పిటల్ రూమ్లో బలరాం దగ్గరికి వెళ్ళాడు. డాడ్ అంటూ బలరాం చెయ్యి పట్టుకోబోతుంటే, వద్దు, నువ్వు టచ్ చేయొద్దు, నీ వల్ల నేను సఫర్ అయింది చూస్తున్నావు కదా. ఆర్ యూ హ్యాపీ నౌ డాడ్? ప్లీజ్ లైక్ దట్. మీకు ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటానా? అందుకే ఆ ఆర్మన్ని వాళ్ళింటికి వెళ్ళి వార్న్ చేసొచ్చాను. చైతు, నువ్వు ఆర్మన్ని ఎదిరిస్తే నేను సంతోషపడను. నువ్వు విశ్లేషణను పెళ్లి చేసుకుంటే అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. డాడ్, అప్పటి వరకు నా ఇష్టం లేకపోయినా నీకోసం పెళ్లి చేసుకోవాలనుకున్నాను. బట్ ఇప్పుడు చెప్తున్నా, నా ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంటాను అంటూ బలరాం చేతిలో చెయ్యేసి మాటిచ్చాడు చైతు. చైతు ఇచ్చిన మాటకి బలరాం చాలా హ్యాపీ అయ్యాడు. ఆర్మన్, నీ పెళ్ళం కోసం చెల్లి కోసం నన్నే కొట్టావు కదా, ఐ విల్ సీ యూ అంటూ కోపంగా పిడికిలి బిగించాడు బలరాం. భూమికి నుదుటిన క్లాత్ని చేంజ్ చేస్తూ కూల్ వాటర్తో తన బాడీని రబ్ చేస్తున్నాడు. భూమి కాళ్ళను పట్టుకుంటూ తన అరికాళ్ళను వెట్ క్లాత్తో నీటుగా తుడుస్తున్నాడు ఆర్మన్. భూమి కమ్ లెట్స్ గెటప్ అంటూ తనని పిలుస్తున్నా కనీసం ఆర్మన్ మాటకి రెస్పాండ్ అవ్వడం లేదు. కనీసం తన చెవులను కూడా చేరడం లేదు. భూమి పక్కన కూర్చుంటూ భూమి భుజం మీద చెయ్యేసి తనని కాస్త పైకి లేపుతూ తనను బెడ్ మీద ఉంచుతూ పక్కనే ఉన్న గ్లాస్ని తీసుకోబోతుంటే భూమి తూలిపోతూ ఆర్మన్ షోల్డర్ మీద పడిపోయింది. భూమి తన షోల్డర్ మీద పడేసరికి గ్లాస్ కోసం తిరిగిన ఆర్మన్ భూమి వైపు తిరిగేసరికి ఆర్మన్ లిప్స్ భూమి లిప్స్కి టచ్ అయ్యేసరికి ఓ క్షణం భూమిని చూస్తుండిపోతూ అంతలోనే నార్మల్ అవుతూ జ్యూస్ గ్లాస్ తీసుకున్నాడు. మిసెస్ న్యూసెన్స్, నువ్వు మార్నింగ్ నుంచి ఏం తినలేదు, టాబ్లెట్స్ వేసుకోవాలి, జ్యూస్ తీసుకుంటే యూ ఫీల్ బెటర్ అంటూ భూమికి కొంచెం కొంచెంగా జ్యూస్ తాగించి టాబ్లెట్స్ వేయిస్తాడు. మిసెస్ న్యూసెన్స్, పైకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తావు, నేను కనిపిస్తే సీమ టపాకాయలాగా ఎగిరెగిరి పడతావు. మరి ఇంత సడన్గా ఎందుకు ఫీవర్ వచ్చింది? నువ్వు నాతో గొడవ పడితేనే నాకు ఇష్టం. గెట్ విల్ సూన్ మై డియర్ మిసెస్ న్యూసెన్స్ అంటూ భూమిని బెడ్ మీద పడుకోపెట్టి తనకి బెడ్షీట్ కవర్ చేశాడు. భూమి చెంపను చూస్తూ ఎర్రగా అయిన ఆ చెంపను తడిమేసరికి నొప్పికి చిన్నగా కదిలింది. జెల్ తీసుకుని తన చెంపకి జెల్ అప్లై చేస్తూ స్మూత్గా మసాజ్ చేస్తున్నాడు. భూమి, నేనెంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా నువ్వు మాత్రం నన్ను రెచ్చగొడుతూనే ఉంటావు. నేను నీ చెంప మీద కొట్టాలని నేనెప్పుడు అనుకోలేదు. నువ్వన్నట్టు నేను మిస్టర్ యారిగంట్నే, బట్ లేడీస్ మీద చేయి చేసుకుని బిహేవియర్ నాది కాదు. కానీ ప్రతిసారి నన్ను రాక్షసుడిని చేస్తున్నావు. అంతలో ఆర్మన్ మొబైల్ రింగ్ అయ్యేసరికి ఆర్మన్ కాల్ అటెండ్ చేస్తూ అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళాడు. యా విశోక్, ఈ టైంలో ఎందుకు కాల్ చేశావు? సార్, టెండర్ ఫైల్ మీరు చెక్ చేసి ఫైనల్ చేయాలి కదా, బట్ మార్నింగ్ మీరు వెళ్ళిపోయారు. కాల్ చేస్తున్న అటెండ్ చేయలేదు. రేపే టెండర్ సబ్మిట్ చేయాలి, లేదంటే కాంట్రాక్ట్ మీద హోప్స్ వదిలేసుకోవాలి. హా, లెట్స్ మీ డూ వన్ థింగ్. ఫైల్ స్టాఫ్ కాపీ చేసి నాకు సెండ్ చెయ్యి, నేను చెక్ చేస్తాను అంటూ ఆర్మన్ కాల్ కట్ చేసి రూమ్లోకి వచ్చి ల్యాప్టాప్ తీసుకుని సోఫాలో కూర్చొని తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. నైట్ మొత్తం కూడా భూమిని చెక్ చేస్తూ తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ మొత్తం కనీసం కళ్ళు తెరవని భూమి అప్పుడు కాస్త బెటర్గా ఫీల్ అవుతుంటే అప్పుడే కాన్షియస్లోకి వస్తుంది. భూమి చూసే వరకు ఎదురుగా సోఫాలో ఆర్మన్ ల్యాప్టాప్ని హత్తుకొని పడుకో ఉన్నాడు. భూమి కాస్త మెల్లిగా పైకి లేచి నడుచుకుంటూ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళడానికి 2 అడుగులు వేయగానే తూలుతో వెనక్కి పడబోతుంటే తనను పడకుండా పట్టుకున్నాడు ఆర్మన్. ఆర్ యు మెంటల్? ఈ సిచ్యువేషన్లో కూడా నీకు నీ పొగరు తగ్గదా? హెల్ప్ అడిగితే నీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుందా?
భూమి అసలు మాట్లాడే ఓపిక లేకో లేదంటే ఆర్గ్యూ చేసిన యూజ్ లేదనుకుందో కానీ అసలేం మాట్లాడలేదు. సైలెంట్గా కిందకి చూస్తుంటే భూమిని 2 చేతులతో ఎత్తుకుంటూ తనని పైకి లేపేసరికి భూమి చేతులు ఆర్మన్ మెడ చుట్టూ పెనవేసుకుపోయాయి. భూమిని వాష్రూంలో వదిలిపెట్టి ఇస్తూ, నేను బయటే ఉంటాను, ఏమైనా అవసరమైతే పిలువు అంటూ ఆర్మన్ బయటకొచ్చేశాడు. ఈ మిస్టర్ యారిగెంట్ ఏంటి ఇంత ఎఫెక్షన్ చూపిస్తున్నాడు? ఇదంతా నాటకమే కదా, గాయం చేసేది నువ్వే, ఆ గాయానికి మందు వేసేది నువ్వేగా అనుకుంటూ భూమి ఫ్రెష్ అయి బయటకొచ్చింది. భూమిని మళ్ళీ ఆర్మన్ ఎత్తుకోబోతుంటే పర్లేదు, నేను నడవగలను అంటూ అప్పుడు కాస్త మెల్లిగా పలికింది భూమి స్వరం. నువ్వు నడవలేవని కాదు నేనెత్తుకుంటుంది, నువ్వు కింద పడి టైల్స్ స్పాయిల్ అయితే నాకు ఎక్స్ట్రా ఖర్చు, అసలే అవి చాలా స్పేషియస్ అంటూ భూమిని బెడ్ మీద కూర్చోపెడుతూ, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, పర్లేదు, ఫీవర్ నార్మల్ అయింది, డాక్టర్ 2 days రెస్ట్ తీసుకోమంది, బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను, వెయిట్ చేయి, టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకుందువు అంటూ ఆర్మన్ బయటికి వెళ్ళాడు. మిస్టర్ యారిగెంట్, యాక్టింగ్లో ఆస్కార్ లెవెల్ మించిపోతున్నావు, అసలు నాకు ఫీవర్ రావడానికి రీజన్ నువ్వు, బట్ నైట్ మొత్తం నీ వర్క్ చేసుకుంటూ ఉన్నావు, మార్నింగ్ నా మీద లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావు. ఆర్మన్ భూమి కోసం ఇడ్లీ తీసుకొని రూమ్లోకి వచ్చాడు. ఆర్మన్ అదంతా చేస్తుంటే భూమికి చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఆర్మన్ని చూస్తూ, నాకు ఇవన్నీ చేయమని నిన్నేమని అడిగానా? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నేను నమ్మడానికే కదా, నీ మీద నాకు ఫీలింగ్ స్టార్ట్ అవ్వాలని ఈ ఫీవర్ని కూడా యూజ్ చేసుకుంటున్నావు కదా. ఆర్మన్ ఆ మాటకు స్మైల్ చేస్తూ, నీ బాడీకి ఫీవర్ వచ్చింది, బట్ బ్రెయిన్కి వచ్చుంటే రెస్ట్ తీసుకునేది కదా. నీకు నా మీద ఫీలింగ్ స్టార్ట్ చేయడానికి నేను యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఆల్రెడీ నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి, బట్ నువ్వే ఒప్పుకోవట్లేదు భూమి, బట్ ఏదో ఒక రోజు నువ్వే ఒప్పుకుంటావు. అండ్ ఎమోషన్స్ని అడ్డం పెట్టుకునే టైప్ కాదు, నాకేమనిపిస్తే అదే చేస్తాను అండ్ అలానే ఉంటాను. నాకు ఎమోషన్స్ అంటే తెలియకపోవచ్చు, బట్ ఎమోషన్స్ వాల్యూ నాకంటే ఎవరికి బాగా తెలీదు. నా వల్ల నీకు ఫీవర్ వచ్చిందనే కన్సర్న్, అంతేకాని నీ ఫీవర్ని యూజ్ చేసుకోవాలనే థాట్ నాకు లేదు. బేసిక్గా ఒకరిని హర్ట్ చేసే నేచర్ నాది కాదు. మిస్టర్ యారిగెంట్, నువ్వు ఆ మాట చెప్తే నవ్వొస్తుంది, నీ నేచర్ నాకే కదా బాగా తెలుసు. ఒకరిని హర్ట్ చేయడం నిన్ను చూసి నేర్చుకోవచ్చు. మిసెస్ న్యూసెన్స్, స్టార్ట్ చేశావా? ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయి, నేను నీకో స్టోరీ చెప్తాను అంటూ భూమికి బలవంతంగా తినిపిస్తున్నాడు. ఆర్మన్ గ్యాప్ ఇవ్వకుండా పెట్టేస్తుంటే ఆప్షన్ లేక తినేస్తుంది. మనం ఎదుటి వాళ్ళకి ఏమిస్తే అదే తిరిగొస్తుంది. ప్రేమను పంచితే ప్రేమ ద్వేషాన్ని చూపిస్తే, ద్వేషం మోసం చేస్తే మోసం వస్తుంది. నీ విషయంలో జరిగింది ఏదైనా కానీ అందులో నా తప్పెంత ఉంది, నీ తప్పెంత ఉంది అని బ్యారేజ్ వేయడానికి ఇదేం బ్యాలెన్సర్ కాదు, లైఫ్. నన్ను దగ్గరుండి చూసావు, నేనేంటో తెలిసిన దానివి, నీకంటే ఎవరు ఉండననుకుంటా. అన్నీ తెలిసి నువ్వు చేసిందే తప్పైతే నేను నీ విషయంలో చేసింది కూడా తప్పవుతుంది, బట్ నువ్వు ఒప్పుకోనప్పుడు నేను కూడా ఒప్పుకోను. కాబట్టి నాతో గొడవలు పడ్డం మానేసి కాసేపు రెస్ట్ తీసుకో మిసెస్ న్యూసెన్స్ అంటూ ఆర్మన్ అక్కడి నుంచి వచ్చేశాడు. భూమి, నీకిప్పుడు ఎలా ఉంది అంటూ అంజలి తనని అడుగుతుంది. భూమి బానే ఉందంటూ చెప్పేసరికి అంజలి తనని చూస్తూ, నువ్వు చాలా డల్గా ఉన్నావు, నీకిప్పుడు ఫీవర్ రావడానికి నిన్న జరిగిన గొడవే కారణం కదా. ఆర్మన్ని అలా చూసి భయపడ్డావా? ఆర్మన్కి కోపం చాలా ఎక్కువ, ముక్కు మీద ఉంటుంది, అందుకే త్వరగా తన కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ప్రేమ కూడా చాలా ఎక్కువ, కానీ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసినట్టు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేడు. ఆ ప్రేమను మనమే తెలుసుకోవాలి. అత్తయ్య, మీరు మీ అబ్బాయి రాముడు మంచి బాలుడు అనే రేంజ్లో తనకి హైప్ ఇస్తున్నారు, బట్ తను ఎలాంటి వాడనేది నాకు మాత్రమే తెలుసు. మైండ్ వాయిస్ వేసుకుంటూ అంజలి చెప్పేదాన్ని సైలెంట్గా ఉంది భూమి. భూమి, నాకు ఇన్ని రోజులు కొంచెం భయంగా ఉండేది, ఆర్మన్ నిన్ను బాగా చూసుకుంటాడా లేదా, తన వర్క్లో పడి నిన్ను ఇగ్నోర్ చేస్తాడా అని చిన్న చిన్న అనుమానాలు ఉండేవి, కానీ ఇప్పుడు అస్సలేదు. మీ కాపురం మీద నాకు నమ్మకం వచ్చింది. ఆర్మన్ ఈ 2 days కూడా నిన్ను దగ్గరుండి చూసుకున్నాడు, ఆఫీసు కూడా వెళ్ళలేదు,
ఆర్మన్ నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు భూమి. నీ గతం ఏమైనా కూడా ఇకపై నీ భవిష్యత్తు నీ భర్తే. నువ్వు కూడా ఇదంతా అర్థం చేసుకుంటావు కదా? మిస్టర్ యారిగంట్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. నిజంగానే నా కళ్ళకి ఓ పెద్ద మిస్టరీలాగే ఉన్నాడు. ఓ పుస్తకం 5 నిమిషాలు చదివితే అర్థమవుతుంది. ఓ మనిషిని చూసి అంచనాకి రావచ్చు. కానీ తనతో నా పరిచయం నుంచి ఈ రోజు వరకు అర్థం కాకుండానే ఉన్నాడు. నా మీద చూపించే ఈ ప్రేమ నిజం కాదు, కానీ తన కళ్ళు అబద్ధం చెప్పట్లేదు. అసలు తన మనసులో ఏముంది, మైండ్లో ఏముంది? ఇంత కన్ఫ్యూజన్ క్యారెక్టర్ని నేనెప్పుడూ చూడలేదు. పగ కోసం ఇంత ప్రేమ ఉన్నట్టు యాక్ట్ చెయ్యొచ్చా? భూమి, నువ్వు నీరసంగా ఉన్నావు. నీకేమైనా కావాలా? జ్యూస్ తీసుకురానా? వద్దు, పర్లేదు అత్తయ్య, నేను బానే ఉన్నాను. ఇప్పుడు నాకేం తాగాలని లేదు. కావాలంటే అడుగుతాను. తన్ను ఏం చేస్తున్నాడు? అత్తయ్య, తన్ను బానే ఉన్నాడు. నువ్వు తన కోసం ఆలోచించకుండా ఫస్ట్ రెస్ట్ తీసుకో అంటూ అంజలి బయటకొచ్చింది. ఈ 2 డేస్ మిస్టర్ యారిగంట్తో టార్చర్ చూశాను. ఈరోజే కాస్త ప్రశాంతంగా ఉన్నాను. ముందు చైతు సార్తో కలిసి మాట్లాడాలి. ఆర్మన్ లేడు కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చు. కానీ అత్తయ్య చూస్తే నేను బయటకు వెళ్ళడానికి ఒప్పుకోరు. కనిపించకుండా బయటికి వెళ్లాలంటూ భూమి మెల్లిగా బయటకొచ్చి కింద హాల్ మొత్తం చూస్తూ ఎవరూ లేకపోయేసరికి మెల్లిగా బయటకొచ్చింది. మమ్మీ అని తన్ను మాటకి బయటికి వెళ్లేది అక్కడే ఆగింది. తన్ను భూమి దగ్గరకొచ్చి హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ ఐబ్రో రేస్ చేసి చూస్తుంటే, నువ్వేంట్రా నన్ను అలా చూస్తున్నావు అంటూ భూమి అడుగుతుంది. మమ్మీ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? డాడీ నిన్ను చూసుకోమని ఆర్డర్ వేశాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఛ, వీడికి కూడా నీ సమాధానం చెప్పాలి అనేసి తల కొట్టుకుంటూ, నీకెందుకు? నువ్వు సైలెంట్గా ఉండు, నేను కాసేపట్లో వచ్చేస్తాను. ఆహా, నువ్వు చెప్పకపోతే నేను చెప్పేస్తాను. నాని, మళ్ళేమో మమ్మీ బయటికి వెళ్తుంది అంటూ తన్ను అంటుంటే భూమి తన్ను పట్టుకొని బయటికి లాక్కొస్తూ, తన్ను ప్లీజ్ ప్లీజ్ నాన్న, నువ్వెవ్వరికి చెప్పకు. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఐ విల్ బ్రింగ్ యూ కేక్స్, చాక్లెట్స్. మమ్మీ, నేను డాడీకి ప్రామిస్ చేశాను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని. నేను నా ప్రామిస్ని బ్రేక్ చేయలేను కదా అంటూ తన్ను థింక్ చేస్తున్నట్టు ఫోర్స్ పెట్టాడు. తన్ను నీ కోసం ఐస్ క్రీమ్స్ తీసుకొస్తాను అండ్ అలానే నువ్వేం చెప్తే అదే చేస్తాను. కానీ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వరా అంటూ భూమి అడుగుతుంటే, ఓకే, ఒప్పుకుంటాను, బట్ ఒకటి కాదు, నాకు చాలా కావాలంటూ భూమిని ఆర్డర్ వేసేసరికి నీ టైం అనేసి ఒప్పుకుంటూ భూమి అక్కడి నుంచి బయటకొచ్చింది. చైతు సార్ని కలవడానికి ఇంటికి వెళ్లడం వేస్ట్. చైతు సార్ ఆఫీస్కి వెళ్లాల్సిందే అంటూ భూమి సంస్కృతి ఈవెంట్స్కి వెళ్ళింది. భూమి అక్కడికి వెళ్లేసరికి అందరూ కూడా తనను పలకరిస్తుంటే భూమి వాళ్లతో మాట్లాడి చైతు కోసం తన క్యాబిన్కి వెళ్ళింది. చైతు అప్పుడే తన క్యాబిన్ నుంచి బయటకొస్తూ భూమి అక్కడను చూసి కాస్త షాక్ అవుతూ, భూమి, నువ్వేంటిక్కడ, ఎందుకొచ్చావు అంటూ అడుగుతాడు. చైతు సార్, నేను మీతో మాట్లాడాలి అండ్ ఇట్స్ వెరీ అర్జెంట్. టైం లేదు, నాకు మాట్లాడే మూడ్ లేదు. నేను అర్జెంటుగా వెళ్ళాలి. విశ్లేషణను మీట్ అవ్వాలి. 2 డేస్లో ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్ అండ్ గెస్ట్లను ఇన్వైట్ చేయాలి. చైతు మాటకి భూమి విస్తుపోతూ, సార్, మీరేనా మాట్లాడుతుంది? ఆ రోజు అర్పిత అంటే ఇష్టం అన్నారు. ఇదేనా మీ ఇష్టం? తనని పెళ్లి వరకు తీసుకొచ్చి భూమి, నేను వద్దు అనుకోలేదు, తనే నన్ను కాదనుకుంది. అండ్ సారీ టు సే, నీ హస్బెండ్ ఆ ఆర్మన్కి ఒళ్ళంతా పొగరే. అవన్నీ అనవసరం. నేనిప్పుడు మీతో మాట్లాడాలి అంటూ భూమి అనేసరికి, భూమి ఇక్కడ కాదు, పద కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ భూమిని కారెక్కించుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. భూమి, నాతో ఏదో మాట్లాడాలన్నావు, ఏం మాట్లాడాలి? ఫాస్ట్గా చెప్పు. బట్ నువ్వు నాకు అర్పితకి పెళ్లి చేయాలంటూ వస్తే మాత్రం ఇట్స్ జస్ట్ టైం వేస్ట్. అది జరిగే పని కాదు. చైతు సార్, కార్ ఆపుతారా అంటూ భూమి అనేసరికి చైతు కార్ ఆపి కిందకి దిగుతూ,
విశ్లేషణ కాల్ అటెండ్ చేసి మాట్లాడి కాల్ కట్ చేస్తూ, భూమి నా కోసం విశ్లేషణ వెయిట్ చేస్తుంది. ఐ హ్యావ్ టు గో. చైతు మాటకి భూమి చైతు చెంప పగలగొట్టేసరికి భూమి చేసిన దానికి చైతు షాక్గా చూస్తున్నాడు. ఆ రోజు తనని ప్రేమిస్తున్నాను అంటే నీ ప్రేమ కోసం నేను నాటకం ఆడి మీ పెళ్లి చేయాలనుకున్నాను. అదెంత తప్పో నాకు ఈ రోజు తెలుస్తుంది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణం ఇచ్చేవాళ్లను, అవసరమైతే ప్రాణం తీసేవాళ్లను చూశాను. కాని నువ్వు తనని తన ప్రేమను మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావు. తనను ప్రేమ పేరుతో మోసం చేయాలనుకుంటే ఎందుకు తనని తల్లిని చేశావు అంటూ కోపంగా చైతు కాలర్ పట్టుకుంది భూమి. భూమి నువ్వేమంటున్నావు అంటూ చైతు షాక్గా అడిగాడు. అర్పిత ఇప్పుడు ప్రెగ్నెంట్. తనని తల్లిని చేసి ఇప్పుడు నీ జీవితం నువ్వు చూసుకుంటావా? జరిగిన దాంట్లో తప్పు ఇద్దరిది ఉంది, కానీ దానికి శిక్ష అర్పిత మాత్రమే భరించాలా? ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? తనకేం సమాధానం చెప్పాలనుకుంటున్నావు? ఆ రోజు నీకు ఈ విషయం చెప్పాలనే నీ దగ్గరకు వచ్చింది. కాని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి ఏం మాట్లాడకుండా వచ్చింది. నువ్వంటే ఇష్టం లేదంటే అర్థం అప్పుడేనా మీ నాన్నతో మాట్లాడతావనుకుంది. తనకి తన కడుపులో బిడ్డకి ఏం సమాధానం చెప్తావు? చైతు ఆ మాటకి షాక్ అవుతూ, ఇప్పుడు అంతా అయిపోయింది. నా చేతుల్లో ఏం లేదు. డాడ్ అర్పితను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. నేను డాడ్ మాట కాదని తనని పెళ్లి చేసుకోలేను భూమి. అర్పితని నేను చాలా ప్రేమించాను. తనతో కలిసి బ్రతకాలనే కదా పెళ్లి వరకు తీసుకొచ్చాను. కానీ ఆర్మన్ వల్ల మా పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు డాడ్ ఒప్పుకోడు. అందుకని అంటూ చైతు సైలెంట్గా ఉన్నాడు. హా, అందుకని అంటూ భూమి సూటిగా అడిగేసరికి ప్రేమించుకున్న అందరూ పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కలిసుండాలని లేదు. కలిసున్న అందరూ విడిపోరు అని కూడా కాదు. ఈ విషయం తెలిస్తే కాంప్లికేట్ అవుతుంది, కానీ సొల్యూషన్ దొరకదు. దీనికి సొల్యూషన్ ఒక్కటే భూమి, అబార్షన్. అబార్షన్ అనే మాటకి భూమి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. చైతు సార్, మీరిలా మాట్లాడడం మీకు సిగ్గుగా అనిపించట్లేదా? ఓ అమ్మాయి మిమ్మల్ని నమ్మి మీతో జీవితం పంచుకోవాలనుకుంది. అలాంటి తన్ను అబార్షన్ చేయించుకోమంటున్నావు? నీకు సిగ్గుగా అనిపించట్లేదా? భూమి, ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. నన్నేం చేయమంటావు చెప్పు. నాకిప్పటికీ అర్పిత ఇష్టమే, ప్రేమ కూడా ఉంది. తననే పెళ్లి చేసుకోవాలని ఇంకా ఆశ ఉంది. పెళ్లి చేసుకుంటాను కూడా. కానీ మా డాడ్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను. బట్ డాడ్ ఒప్పుకోడు కదా. భూమి, అలాంటప్పుడు ప్రాబ్లం కాంప్లికేట్ చేయడం అవసరమా? అందుకే అబార్షన్ చేయిస్తే ప్రాబ్లం ఉండదు అంటున్నాను. చైతు సార్, నాకు మీతో మాట్లాడాలన్నా మిమ్మల్ని చూడాలన్నా అసహ్యం వేస్తుంది. మీరు కూడా అందరిలాంటి వాళ్లే. ప్రాబ్లంకి భయపడి అర్పిత జీవితం నాశనం చేస్తున్నావు. అసలు నాకు డౌట్ వస్తుంది, నిజంగానే అర్పితని లవ్ చేస్తున్నావా, లేదంటే ప్రేమ పేరుతో యూజ్ చేసుకుని వదిలేద్దాం అనుకుంటున్నావా? భూమి, యూ టాకింగ్ టూ మచ్. నేను ప్రేమించానో లేదో నాకే తెలుసు. అర్పిత అంటే నాకు ప్రేమ ఉంది కాబట్టే తను చీకొట్టినా తన కోసం వచ్చాను. కానీ నన్ను అక్కర్లేదని చెప్పింది. తనదే ప్రేమ కాదు. ఇప్పుడేంటి? నా ప్రేమను ప్రూవ్ చేసుకోవాలి, అంతే కదా? చేసుకుంటాను, తప్పకుండా ప్రూవ్ చేసుకుంటాను. అర్పితను పెళ్లి చేసుకుంటాను. మా డాడ్ని కూడా నేనే ఒప్పించుకుంటాను. చైతు చెప్పిన దానికి భూమి హ్యాపీ ఫీల్ అవుతుంది. అవును, భూమి డాడ్ని నేనే ఒప్పించుకుంటాను. అర్పితని పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక్కసారి ఆర్మన్ డాడీకి సారీ చెప్పాలి. వచ్చి డాడీ కాళ్ళు పట్టుకొని అపాలజీ అడిగితే నేనే డాడ్ని ఒప్పిస్తాను. హార్మన్ కాళ్ళు తీసే రకం కానీ కాళ్ళు పట్టుకునే రకం కాదుగా. అందరిలో మా డాడ్ పరువు పోయేలా చేశాడు. అందరిలో మా డాడ్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే పెళ్లి కోసం డాడ్తో మాట్లాడతాను. బట్ భూమి, ఎక్కువ టైం లేదు. 2 డేస్లో ఎంగేజ్మెంట్. ఆలోపు హార్మన్ చెప్పింది చేస్తే నేనేమైనా చేయగలను. ఆ తర్వాత నథింగ్ ఇన్ మై హ్యాండ్స్ అంటూ చైతు అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. చైతు సార్ చెప్పిన దానికి హార్మన్ ఒప్పుకుంటాడా? 2 డేస్లో నేను హార్మన్ని ఒప్పించగలనా అనేసి
భూమి ఇంకా షాక్లోనే ఉంది చైతు చెప్పిన దానికి. మరి ఆర్మన్ ఒప్పుకుంటాడా బలరాం కాలు పట్టుకోవడానికి? మీరేమంటారు? నా కామెంట్ చేసేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.